what advice would you give to people who are suffering? మీకు పెయిన్ స్టార్ట్ అయిన కొద్ది రోజుల్లోనే, మీకు అనిపించిన కొద్ది రోజుల్లోనే మీరు ఈ రీహాబిలిటేషన్ సెంటర్ సచిన్ సార్ వాళ్ళ మేనేజ్మెంట్ను ఒకసారి కలవండి, ఆ రిజల్ట్ మీరు చూడండి. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ సచిన్ హియర్ ఫ్రమ్ ఫిజియోషైన్. ఇవాళ ఈ వీడియోలో ఒక మంచి ఇంట్రెస్టింగ్ పేషెంట్ని చూపించాలనుకుంటున్నాను. తను ఆల్మోస్ట్ కడప నుంచి వచ్చారు మన దగ్గర ట్రీట్మెంట్ కోసము. ఆల్మోస్ట్ ట్రీట్మెంట్ అంతా అయిపోయింది. 80 to 90% తన ప్రాబ్లమ్స్ అనేవి రిజాల్వ్ అయిపోయినాయి. టుడే ఈజ్ గోయింగ్ టు బి హిస్ లాస్ట్ సెషన్. అందుకే మీ వీడియో ముందు తీసుకొచ్చాను. ట్రీట్మెంట్ చేసేమంటే ముందు తన ప్రాబ్లం ఏంటి, తనకి ఎలాంటి ట్రీట్మెంట్ జరిగింది, ఎంతవరకు బెటర్ అయ్యారని తను తెలుసుకొని ట్రీట్మెంట్ ముందుకు వెళ్దాం. కాబట్టి ఈ వీడియోని ఎండ్ వరకు వాచ్ చేయండి. సో అహ్మద్, వెల్కమ్ బ్యాక్ అగైన్. లాస్ట్ సెషన్ చాలా బ్రహ్మాండంగా రిజల్ట్ వచ్చింది. ఓకే, అండ్ లాస్ట్ అసలు మీ ప్రాబ్లం ఏంటి ఫస్ట్ అసలు, ఎందుకంటే కన్సల్ట్ అయింది ఎప్పుడో 1 week 10 days బ్యాక్, ట్రీట్మెంట్ బాగానే జరిగిపోయింది. మనం చూస్తున్న ఈ వ్యూవర్స్కి మీ ప్రాబ్లం గురించి క్లియర్గా చెప్పండి, మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. లైవ్గా మీ ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత ప్రాక్టికల్గా మీకు ఏం ఇంప్రూవ్మెంట్ వచ్చిందో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. నా పేరు అహ్మద్, నేను కడప నుంచి వచ్చాను, ప్రొద్దుటూరు నాది. నాకైతే మేము కన్స్ట్రక్ట్ చేసిస్తాం సార్, వర్క్ ఏదన్నా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తాం. నాకు చాలా ఒక 3 months నుంచి ఒక కొంచెం పెయిన్, ఏదో మనం బెండ్ అయినప్పుడైనా లేదా చాలాసేపు కూర్చున్నా ఏదో లైట్గా పెయిన్ వస్తుండేది. మనం మా ఏజ్ కరెక్ట్ ఏజ్ కాబట్టి ఆ పెయిన్ అంతగా పట్టించుకోకుండా అట్లే తిరిగేవాడిని అనమాట. తర్వాత ఆ పెయిన్ ఎక్కువైపోయి నేను లోకల్లో మామూలుగా హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నాను. వాళ్ళు ఎంఆర్ఐ చేశారు, చూశారు, అంతా చేశారు, ఒక 20 days చేశారు. అసలు నాకు ఏ యూజ్ లేదు. అసలు 1%, 0 to 1% కూడా నాకు నొప్పి అంత సివియర్గా ఎందుకైంది అంటే, నేను దాని వర్క్ వల్ల నేను చాలా దూరం బైక్లో ట్రావెల్ చేయడం, రోడ్స్ సరిగ్గా లేకపోవడం కానీ కారణం ఏదైనా కావచ్చు, వర్క్ ఎక్కువైంది. తర్వాత నేను నా ఫ్రెండ్, మా కజిన్ దిలీప్ అని అతను ఒక 1.5 year బ్యాక్ ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ చేసుకున్నాడు. ఇదే సేమ్ ప్రాబ్లం వల్ల చేయించుకుని అతను హాలిడే ఏదో వర్క్ వల్ల మా విలేజ్కి వచ్చాడు. విలేజ్కి వచ్చి నేను మాటలో నాకు ఇలా ఎక్కువ పెయిన్ వస్తుంది, దీన్ని ఏం చేయాలని అర్థం కావట్లేదు, ఒక 3 months నుంచి ఇట్లాగే నేను ఇబ్బంది పడుతున్నా, దీన్ని ఏదో ఒకటి చేయాలి, ఈ ఏజ్లోనే ఈ పెయిన్ వస్తే మనం ఏం చేయలేం కదా, అది ఇదని మేము మాట్లాడుతుంటే నాకు తెలిసిన సార్ ఉన్నాడు, సచిన్ సారు. ఫిజియోషైన్ అనే ఒక రీహాబిలిటేషన్ సెంటర్ ఉంది, నువ్వు అక్కడికి వెళ్ళి చూడు, ఒక 10 days అయిపోయిన తర్వాత నీకు రిజల్ట్ ఎట్లుంటుందో చూడు, ఒక 2-3 sessions చూసి తర్వాత మనం ఏదన్నా ఉంటే చేద్దామని చెప్పారు. సరే, నేను ఒక 3 sessions చూశాను. పెయిన్ నాకెందుకో కొంచెం తగ్గుతా అనిపించింది. ఆ పెయిన్, ఆ సివియర్గా ఉండే పెయిన్ ఎప్పుడైతే నాకు తగ్గుతా అనిపించిందో ఐఎమ్ హ్యాపీ. సరే, ఇది వర్కౌట్ అవుతుంది. తగ్గల ఫస్ట్ 2 days ఏం తగ్గల. అరే ఇది కూడా సేమ్ ఉందిరా, నాకేం యూజ్ లేదు దీనివల్ల కూడా. సరే చూద్దాం, ప్రతి పెయిన్ కి టైం పడుతుంది కాబట్టి మీరు టైం కోసం సరే చూద్దాం. నా మైండ్లో ఏముండేదంటే, ఇది టాబ్లెట్లు కాదు, ఓకే ఏదన్నా సిజేరియన్ చేసే పరిస్థితి కాదు, ఒకేసారి తగ్గిపోవాలంటే అయ్యే పని కాదు, ఇది ఏదో న్యాచురల్గా చేస్తున్నారు వీళ్ళు, చూద్దాం దీన్ని అని చెప్పి ఒక 8 sessions వరకు నేను చూశాను. ఎప్పుడైతే నేను 8 అయిపోయి 9th స్టార్ట్ చేశానో నాకు పూర్తిగా ఒక 60% పెయిన్ తగ్గుతా వచ్చింది. ఆ తగ్గుతా వచ్చిన తర్వాత నాకు అర్థమైంది, అరే ఇది ఓకే, మనం కరెక్ట్ చోటికి లేట్గా వచ్చినా కరెక్ట్గానే వచ్చినాం. అంటే మా కజిన్ 1.5 year బ్యాక్ వచ్చిన అతను 1 year మేము ఇద్దరమే తిరిగాం. మాది ప్రొద్దుటూరు లోకల్లో చాలా చోట్ల తిరిగాం. ఈ హాస్పిటల్లో మేము అడుగు పెట్టలే అనకుండా అన్ని హాస్పిటల్ చూసాం, అన్నీ చూసాం. కైరోపాట్రిక్ అని ఒక అతను లోకల్లో ఎవరో చేస్తా అంటే అది చూసినాం, నో యూస్. చూసి అతను హైదరాబాద్ వచ్చాడు, ఇక్కడే అతను జాబ్ చేశాడు. వచ్చి వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా ఎవరి ద్వారా కొనుక్కున్నాడో నాకైతే ఐడియా లేదు, నాకు చెప్పినాడు, ఇట్లా పని నువ్వు హైదరాబాద్ రా, ఒకసారి వచ్చి చూసిన తర్వాత తగ్గితే చూద్దాము, లేదంటే ఏదన్నా మనం లోకల్లో పోయి మన డాక్టర్ని అడిగి ఏదైనా చేద్దాం. నాకు ఎప్పుడైతే 9th స్టార్ట్ అయిందో సెషను, ఐఎమ్ హ్యాపీ. గుడ్. ఇక్కడ వీళ్ళు మన ఫిజియో ధనుష్ అయితేనేమి, సుమంత్ అయితేనేమి, దే ఆర్ వెరీ గుడ్. వాళ్ళు నన్ను బాగా చూసుకున్నారు, చాలా బాగా చేశారు. నాకు ఎక్కడ పెయిన్ ఉందని 1-2 మాటలు అడిగారు, చేశారు. ఐఎమ్ హ్యాపీ ఆ విషయం వరకు.
ఐ థింక్ నేను మిమ్మల్ని 9th 10th సెషన్లో కలిసాను. అప్పటి వరకు ఎటువంటి కైరో సెషన్స్ చేయగలిగలేదు. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా పేషెంట్స్ అందరికీ ఒక 2 కైరో మీద ఎంత వ్యామోహం పొందారంటే జస్ట్ ఇవన్నీ డేస్ అన్నీ వేస్ట్ చేయడం ఎందుకు, డైరెక్ట్గా కైరో చేయించుకుందాం అనుకుంటారు. చాలామంది మా వీడియోస్ చూసి కూడా 1 డేలో 2 డేస్లో బెటర్ అయిపోయిందని అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ ప్రాక్టికల్గా మీరున్నారు, టైం ఎంత పట్టినా రిజల్ట్ ఖచ్చితంగా వస్తుంది. 100% సార్. నేను బిలీవ్ చేశాను, నేను నమ్మాను, చూశాను రిజల్ట్. ఎగ్జాక్ట్లీ. మీరు ఆ ఎక్సర్సైజ్లు చేసి ఫిజియోథెరపీ చేయించుకొని పెయిన్ ఫ్రీక్వెన్సీ తగ్గించుకొని, ఇంకా మీ జాయింట్లో ప్రాబ్లం ఉండే నేను చూసిన రోజు కూడా బోన్ మూవ్ అవ్వట్లా, ఇవాళ కూడా చెక్ చేద్దాం అవ్వకపోతే వెంటనే నేను డాక్టర్ సుమంత్ ఐడెంటిఫై చేసుకొని లాస్ట్ సెషన్ 2 days 3 days బ్యాక్ చేసుకున్న తర్వాత ఐ ఫెల్ట్ అ లాట్ ఆఫ్ చేంజ్ ఇన్ ద బాడీ ఇన్స్టెంట్లీ. కాబట్టి ఇవాళ కూడా చేసిన తర్వాత ఎలా ఉందో చూద్దాము. నెక్స్ట్ ఏంటంటే మీరు ట్రీట్మెంట్ అయిపోయి మంచిగా అయిపోయినంత మాత్రాన మీరు పూర్తిగా మంచిగా అయిపోయినట్టు కాదు. ఇది జనరల్ అందరికీ ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే ట్రీట్మెంట్ అయిపోవడం అనేది వన్ ఆఫ్ ద ఫేస్. నెక్స్ట్ 2 to 3 months వరకు చెప్పిన ప్రోటోకాల్స్ని ఫాలో అవుతూ ఎక్సర్సైజ్ చేసుకుంటూ మంచి ఫుడ్ తీసుకుంటూ లైఫ్ స్టైల్లో మార్పులు కొన్ని చేసుకోగలిగితే మళ్ళీ 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 హాస్పిటల్కి రారు. ఐ విష్ మీరు కూడా మీ పనులన్నీ చేసుకోవాలి, మళ్ళీ మళ్ళీ రాకూడదు. ఓకేనా? ఇంకేదైనా సలహా ఇద్దాం అనుకుంటున్నారా? ఖచ్చితంగా నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, మీకు ఇట్లాంటి ఏదన్నా పెయిన్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఈ ట్యాబ్లెట్స్, ఈ ఇంజక్షన్లు, దీంట్లో బదులు ఈ రీహాబిలిటేషన్ సెంటర్ చాలా యూజ్ అవుతుందని నేను నా ద్వారా జనాలు చెప్పాలి. మీ కడప నుంచి చాలా మంది వచ్చారు, ఇంకా ఫర్దర్లో కూడా నేను కూడా చాలా మందికి రిఫర్ చేశాను. ఈ మధ్యలోనే మా మామ ఒకతను, మా మమ్మీ వాళ్ళ బ్రదర్ ఒకతను నన్ను అడిగాడు అనమాట, ఎరా నీ పెయిన్ ఎట్లుంది అంటే, నేను ఐఎమ్ హ్యాపీ, నువ్వు రావచ్చు, నో ప్రాబ్లం, నువ్వు టైం చూసుకొని వచ్చేసి. నేను చెప్పాను, ఏదైనా మెడిసిన్ ఇస్తారా, ఏదైనా ఇంజక్షన్ ఇస్తారా, లేదంటే ఏదైనా లేజర్ ట్రీట్మెంట్ లాగా ఏదైనా చేస్తారా అని అడిగాడు. నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకసారి అక్కడ మేనేజ్మెంట్ కలిసిన తర్వాత నువ్వే చెప్తావు ఏం జరిగింది, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ నేను చూస్తున్నాను కదా, నేను ఆల్రెడీ ఒకసారి ఇంటికి వెళ్ళి వచ్చాను, అక్కడ వాళ్ళు నన్ను అడిగారు అనమాట. అప్పుడు చెప్పింటే అతను నేను నెక్స్ట్ మంత్ కానీ అట్లా కానీ నేను లీవ్స్ చూసుకొని నేను హైదరాబాద్ వస్తాను. థ్యాంక్ యూ. ఇంత టైం ఇచ్చి ఇంత దూరం వచ్చి హ్యాపీగా సక్సెస్ఫుల్ జాబితాలో మీరు చేరుతున్నారు రిజల్ట్స్లో. మనం లాస్ట్ సెషన్ ఉంది, నెక్ బాటమ్ అన్నీ ఫ్రీ చేసేసి హ్యాపీ చేసి పంపించేస్తాం. తర్వాత ఇంకా లాస్ట్లో ఇంకేమైనా టిప్ చెప్పాలనుకుంటే లాస్ట్లో చెప్పండి. ఓకేనా? రెడీయా? రైట్. సో అది ఆల్రెడీ చెక్ చేసినాం కదా, జస్ట్ రిలాక్స్, చేతులు వదిలేసి రైట్ లెగ్ పైకి లేపు, ఫోల్డ్, యా అట్లే, ఇంకా పైకి లేపు, ముందుకి ముందుకి ముందుకి, రైట్ డౌన్, పెట్టేసేయండి, వెనక్కి పెట్టేసేయండి, లెఫ్ట్ పైకి, కొంచెం టైట్ ఉంది, మళ్ళీ డౌన్. ఎక్సర్సైజ్ చేయలేదా? చేశాను సార్. చేశారా? కొంచెం కొంచెం కాలు దూరం పెట్టండి, అంతే అంతే. ఇప్పుడు మెల్లగా కిందికి వంగండి, యా వెరీ గుడ్, అప్. జాయింట్ యాక్షన్ చాలా బాగుంది, మళ్ళీ ఒకసారి వెళ్ళండి. దట్ డే జస్ట్ రిలాక్స్, కమ్ బ్యాక్. జస్ట్ 2 days బ్యాక్ నేను ఇట్లా పాల్పేట్ చేసినప్పుడు ఈ జాయింట్ అసలు మూవ్ అవ్వాల, ఇది ఇక్కడే ఫిక్స్ అయిపోయింది. ఇది కొంచెం ఇంకా కిందికి బెండ్ అయిన తర్వాత అప్పుడు ఇది మూవ్ అయింది. నాకు అర్థమైంది ఏంటంటే ఈ జాయింట్లో ఉండే మూమెంట్ ఏదైతే ఉన్నదో, ఈ 2 జాయింట్స్ మూమెంట్ అయినప్పుడు 2 సిమెట్రికల్గా మూవ్ అవ్వాలి. ఈ మజిల్ కరెక్ట్గా కాంట్రాక్ట్ అవ్వాలి, ఈ మజిల్ కాంట్రాక్ట్ కావాలి, ప్రతి జాయింట్ యాక్షన్ కరెక్ట్గా ఉండాలి. నీకు కంప్లీట్గా పెల్విక్ డిస్టర్బెన్సెస్ ఉండే, దానివల్ల నీకు రైట్ సైడ్కి ఎక్కువ పెయిన్ లోడ్ పడింది, ఆపోజిట్ సైడ్ మజిల్ టైట్ అయిపోయింది. దాన్ని మనం డిస్ఫంక్షన్ని క్లియర్ చేసుకున్నాం. ఇప్పుడు కొంచెం ఒక 5% అనిపిస్తుంది, అందుకే ఏమో నీకు 80% పెయిన్ తగ్గింది. ఇంకొంచెం రిలీజ్ చేసి చూద్దాం, దాంతోపాటు హోల్ స్పైన్. ఓకే, డన్. రైట్ సైడ్ జస్ట్ సింపుల్. గ్రేట్. ఆ రోజు ఇక్కడికే లాక్ అయింది నీకు, పోవట్లేదు సార్. దిస్ ఇస్ రైన్. ఏగో పెల్విక్ లేవకుండా ఉన్నంతవరకు ఇక్కడ వరకు ఉంటుంది, ఇంకా ముందుకెళ్తే లేస్తుంది. దిస్ ఈస్ అ గుడ్ రేంజ్. అండ్ లెట్స్ సీ దిస్ సైడ్. టైట్ ఉందిగో,
కంపేర్ టు రైట్ అండ్ లెఫ్ట్, విచ్ ఈస్ మోర్ టైట్? పెయిన్ అవుతుందా లెఫ్ట్? కొంచెం సార్. కొంచెం ప్రెస్ చేస్తేనే పోతుంది. మామూలుగా ఫ్రీ అయితే వదిలేస్తుంది. ఫ్రీ వదిలేసి ఏది ఎక్కువ వెళ్తుంది? రైట్ ఈజ్ మోర్, లెఫ్ట్ ఈజ్ లెస్. ఓకే, జస్ట్ మనము దాన్ని అవేగా మూవ్ చేస్తే అయిపోతుంది. జస్ట్ రిలాక్స్. రిలాక్స్ ఉంది, నార్మల్గా వచ్చేసి. ఓకే, మన ఫుడ్ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది మనం. జస్ట్ రిలాక్స్. ఊపిరి బాగా పీల్చుకో, వదిలేసి. ఊపిరి బాగా పీల్చుకో, వదిలేసి. ఓకే, వన్ మోర్. సింపుల్, జస్ట్ వెరీ నార్మల్గా ఉంది. పర్ఫెక్ట్. జస్ట్ చెక్ ఇట్ అవుట్. ఓపెన్, వదిలేసే బయటికి. నువ్వే లోపలికి బయటికి అంటుండు. యప్, ఈక్వల్, గుడ్. ఇది క్రాస్. ఓకే, ఇది క్రాస్. రెండు ఎక్కువ ఈక్వల్గా వెళ్తున్నా చూడు, చూపి. కమాన్. ఎస్, పర్ఫెక్ట్. ఒక్కసారి స్ట్రైట్ తిరిగి పడుకో. లెఫ్ట్ లెగ్ మొత్తం కాలు పైకి లేపి చూపించు. ఇక్కడ నో పెయినా? పెయిన్ ఏమైనా అవుతుందా పైకి వెళ్తుంటే? టైట్నెస్ మాత్రమే ఉంది. ఓకే. జనరల్గా బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా సింపుల్ టెస్ట్, కాలు ఎంతవరకు ఫ్రీగా లేస్తుందని మాత్రం చెక్ చేయండి. లెస్ దాన్ 70 degrees ఉంది, ఇంతకంటే లేపలేకపోతున్నారంటే డెఫినెట్లీ యువర్ ఇంటూ ప్రాబ్లం. ఫ్యూచర్లో అయినా. కమన్, దిస్ వన్. గుడ్, 70-90 degrees. ఓకే, రిలీజ్ చేసేద్దాం జాయింట్. ఓకే సార్. మెయిన్లీ మనకు లెఫ్ట్ సైడ్ కొంచెం టైట్ ఉంది, ఆ ఫస్ట్ లెఫ్ట్ తీసి రైట్ చేద్దాం. ఓకే సార్. ఆ రోజు కూడా రిలీజ్ చేసినా కొడుతుంది. అవును సార్. ఇప్పుడు మొత్తం రిలీజ్ అయింది. ఆ రోజు రిలీజ్ చేసిన తర్వాతే చాలా వరకు బెటర్ అయింది సార్. హోల్డ్ ఇట్ బ్యాక్. రిలాక్స్. నేను చెప్పినట్టు ఊపిరి పీల్చుకో, వదిలేసే మెల్లగా. సింపుల్. నౌ నార్మల్గా ఉండు. మళ్ళీ ఇప్పుడు ఒకసారి మళ్ళీ కాళ్ళు లేపడానికి ట్రై చేయి ఫ్రీగా. గుడ్, రేంజ్ ఈజ్ ఇంక్రీస్డ్. రేంజ్ ఈజ్ ఇంక్రీస్డ్. ఇది మళ్ళీ అక్కడే ఉంది చూడు, టైట్. ఓకే, దిస్ ఈస్ ద జాయింట్. వీ నీడ్ టు target this area. Just for convenience we will just try to bend it. బాడీని అంతా లూజ్గా వదిలేసి ఆపోజిట్. ఆల్రెడీ రిలీజ్ అయింది, బట్ చెక్ చేద్దాం మూమెంట్ ఏమైనా ప్రాబ్లం ఉందో లేదు. గుడ్, స్ట్రైట్. హ్యాండ్స్ ఇలా పెట్టుకో. యప్, సింపుల్. Body loose. Yeah. Simple.
జస్ట్ రిలాక్స్. అయిపోయింది. పర్ఫెక్ట్. రిలాక్స్. బాడీలో ఇలా అడ్జస్ట్మెంట్ చేసినప్పుడు కానీ క్రాక్ చేసినప్పుడు కానీ కొంచెం రిస్క్లెస్గా క్రాక్ చేయాలి. అట్ ద సేమ్ టైం చేయడం వల్ల బాడీలో మంచి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అదే నీకు రిలాక్సేషన్ ఇస్తుంది. అది కొంతకాలం తాత్కాలికమై ఉండొచ్చు, పర్మనెంట్గా బెటర్ అయిపోతుందని చెప్పలేము. కానీ తాత్కాలికంగా బెటర్ అయిన తర్వాత బాడీ ఎప్పుడైతే పెయిన్ ఫ్రీ టైం ఉంటుందో ఆ టైంలో మంచిగా స్టెబిలిటీ ఎక్సర్సైజ్ చేసుకోవాలి. అప్పుడు మీరు పర్మనెంట్గా బెటర్ అవుతారు. జస్ట్ సింపుల్గా కైరోప్రాక్టిక్ వీడియోలు ట్రీట్మెంట్లు చూసి 1 అడ్జస్ట్మెంట్లో అయిపోయింది, మంచిగా అయిపోయింది అని అనుకున్నారు. కానీ ఈ మధ్యకాలంలో అందరూ అలానే అనుకుంటున్నారు. కానీ దట్ ఈస్ నాట్ ద రియల్ సైన్స్ బిహైండ్ కైరోప్రాక్టిక్. ఇట్ ఈస్ జస్ట్ ఏ ట్రీట్మెంట్. ఒక 2 డేస్లో అయిపోతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత కైరోప్రాక్టికే కదా, అన్ని అట్లా జాయింట్ లేపక లాగేస్తారా అని. 1 డే 2 డేలు అయిపోయే పేషెంట్స్ కూడా ఉంటారు. కానీ మీ బాడీ ఆ టైప్ కాదు, అందరిది ఆ టైప్ కాదు. నాకు తెలిసి అవుట్ ఆఫ్ 10 ఓన్లీ 3 or 2 people will be fine in 1-2 days because based upon the dysfunction they have. 90% మందికి 80% పీపుల్కి టైం టేకింగ్ ప్రాసెస్ అనే విషయం ఎవరు గుర్తించారు. నేను ఇప్పుడు యూట్యూబ్ వీడియోలు అయితేనేమి, ఇన్స్టాగ్రామ్ షార్ట్ వీడియోలు అయితే దాంట్లో చూసి ఒక 2-3 డేస్లో అయిపోతుంది అనేసి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత పెయిన్ సివియారిటీ చెప్పారు, నాకు ఎంత పెయిన్ ఉంది, అది స్టెప్ బై స్టెప్ ఎలా తగ్గుతా వస్తుంది అనేది క్లియర్గా చెప్తా, నన్ను మానిటర్ చేస్తా. అర్థమైంది కదా, మీరు విన్నారు కాబట్టి మీరు కంటిన్యూ అయ్యారు. కొంతమందికి క్విక్ రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేస్తే వాళ్ళకి అంత అవుట్పుట్ రాదని నేను నమ్ముతాను. నేనేం మెడిసిన్ వాడట్లేదు కదా సార్. ఫస్ట్ ఆలోచించాల్సింది మెడిసిన్ లేకుండా రిజల్ట్ వచ్చిందంటే, మనం మెడిసిన్ యూజ్ చేస్తా రిజల్ట్ వచ్చిందంటే అది ఆల్రెడీ పెయిన్కి ఏదో, నాకు ఆల్రెడీ మా ఫ్రెండ్ ఒకతను సజెస్ట్ చేశాడు, సంథింగ్ P2P ఇంజెక్షన్ ఏదో, పిఆర్పి సారీ, ఆ ఇంజెక్షన్ చెప్పాడు అనమాట. అరే నీకు ఒక 2 డేస్లోనే రిజల్ట్ వచ్చేస్తుంది, నువ్వు ఫ్రీ అయిపోతావు, నీ వర్క్ అంతా చేసుకోవచ్చు, నీ కమిట్మెంట్లు అన్నీ ఉన్నాయి కదా, నువ్వు వెళ్ళిపోవచ్చు ఇంటికి అని చెప్పాడు. వన్ థింగ్ గుర్తుపెట్టుకోండి, జాయింట్స్కి అన్నిటికీ కావాల్సింది దృఢత్వం, స్ట్రెంగ్త్ తీసుకొచ్చేది దాని సపోర్టివ్ స్ట్రక్చర్స్ కాల్డ్ మజిల్స్కి ఏం ట్రీట్మెంట్ చేసుకోకుండా, ఏం స్ట్రెంగ్త్ ఇవ్వకుండా మీరు ఏ పిఆర్పీలు చేయించుకున్నా, ఏ చేసినా వేస్టే. మీరు డైరెక్ట్గా అడగండి పిఆర్పీ చేసే వాళ్ళని, పిఆర్పీ చేసిన తర్వాత అది ఒకటే సరిపోతుంది లైఫ్ లాంగ్, ఏ ఎక్సర్సైజ్ లేకుండా బాడీ బాగుంటుందని అడగండి, వాళ్ళు నోనే చెప్తారు. దానికి తోడుగా ఎక్సర్సైజ్ కూడా చేసుకోండి. అల్టిమేట్లీ ఒక పేషెంట్ బెటర్ అవ్వడానికి ఫిజియోథెరపీ మాత్రమే హెల్ప్ అవుతుంది అకార్డింగ్ టు మీ. ఓకే, నేను కూడా చూసాను కదా సార్. మీరే లైవ్ ఎగ్జాంపుల్. ఇది చాలా రిస్కీ, ఎవరు కూడా ఇంట్లో ప్రయత్నించొద్దు. ఒక క్యాల్కులేషన్ ప్రకారంగా ఒక కరెక్ట్ ఫోర్స్ యూజ్ చేస్తేనే అది సెట్ అవుతుంది. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, దాట్స్ ఇట్. లాస్ట్ టైం కంటే పర్ఫెక్ట్గా రిలీజ్ అయింది ఇవాళ. గ్రేట్, జస్ట్ ఎంజాయ్, దట్స్ ఇట్. నౌ ట్రై టు చెక్ బెండ్ డౌన్. సూపర్ సార్. టైట్ ఉండే జస్ట్ 5-6 days వరకు ఇక్కడ భలే టైట్ అనిపించింది లాస్ట్ టైం మనం. ఇక్కడ పిక్కల్లో ఇక్కడ టైట్ అనిపించింది. మనం ఒక 2-3 days తర్వాత మళ్ళీ కలవండి అని చెప్పినాం కదా. చాలా గుడ్, వండర్ఫుల్. ఓకే, వాట్ అడ్వైస్ వుడ్ యూ గివ్ టు పీపుల్ హూ ఆర్ సఫరింగ్? మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం డబ్బులు సంపాదించడం ఇదంతా చాలా ఈజీ. ఈ ఇంజెక్షన్లు, ఈ ట్యాబ్లెట్లు, ఇదంతా ఈ చిన్న ఏజ్లోనే ఈ పెయిన్ వల్ల నేను చాలా సఫర్ అయ్యాను. నేను మీకు చెప్పేది ఏంటంటే, మీకు పెయిన్ స్టార్ట్ అయిన కొద్ది రోజుల్లోనే, మీకు అనిపించిన కొద్ది రోజుల్లోనే మీరు ఈ రీహాబిలిటేషన్ సెంటర్ సచిన్ సార్ వాళ్ళ మేనేజ్మెంట్ను ఒకసారి కలవండి. ఆ రిజల్ట్ మీరు చూడండి. నేను చెప్పడం కాదు, మీరు చూడండి. వాళ్ళు మిమ్మల్ని ఏ విధంగా ట్రీట్ చేస్తారు, ఏ విధంగా చూస్తారు, ఏ విధంగా అడ్వైస్ చెప్తారు, మీరు ఏ విధంగా ఎక్సర్సైజ్ కానీ లేకపోతే ట్రీట్మెంట్ కానీ మీ పెయిన్ వాళ్ళు అబ్జర్వ్ చేసి స్టెప్ బై స్టెప్ మీకు ఏ స్టేజ్లో ఉన్నారు, ఎలా ఉన్నారు మిమ్మల్ని కనుక్కోవడానికి దే ఆర్ లైక్ బ్రదర్ మాదిరి ట్రీట్ చేస్తారు. మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఎలాంటి మెడిసిన్ ఉండదు, ఎలాంటి ఆపరేషన్ కానీ ఇంకోటి కానీ ఎలాంటి భయం అవసరం లేదు. కళ్ళు మూసుకొని ఇక్కడికి వచ్చి సచిన్ సార్ని కలవచ్చు.
థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు ఇంత దూరం నుంచి వచ్చి ఇంత టైం స్పెండ్ చేయడం అనేది చాలా చాలా అద్భుతమైన విషయం. సార్ నేను టైం స్పెండ్ సార్ కోసం చేయలేదు, నా పెయిన్ కోసం చేశాను. నా రిజల్ట్ చూశాను కాబట్టి మీకు చెప్తున్నాను. యా, మీరు కూడా అహ్మద్ లాంటి పేషెంట్స్ చాలామంది ఉంటారు, అట్లా పెయిన్ సఫర్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఈ తినలాగా మీరు కూడా బెటర్ అవ్వాలనుకుంటే తను చెప్పినట్టు జస్ట్ మీ ప్రాబ్లమ్ని తెలుసుకోవడానికి మీరు వచ్చి కన్సల్ట్ అవ్వండి. జస్ట్ కన్సల్ట్ మాత్రమే అవ్వండి. నేను ట్రీట్మెంట్ కంపల్సరీ తీసుకోమని కూడా నేను ఏమి అడ్వైస్ చేయను. కన్సల్ట్ అయిన తర్వాత మీ ప్రాబ్లం ఏంటని మేమే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. మీకు ట్రీట్మెంట్ చేయించుకోవాలనుకుంటే వెంటనే స్టార్ట్ చేస్తాం, లేదంటే టేక్ యువర్ టైం. హూఎవర్ వాంట్ టు కమ్ అండ్ కన్సల్ట్, దీస్ ఆర్ ద నంబర్స్. మమ్మల్ని కాంటాక్ట్ అవ్వడానికి కింద డిస్క్రిప్షన్లో మా హాస్పిటల్ అడ్రస్, లొకేషన్ అండ్ వెబ్సైట్, బుకింగ్ అన్నీ కూడా డీటెయిల్స్ ఉంటాయి. మీరు వెంటనే వాటిని చూసి కమెంట్ సెక్షన్లో ఏమైనా డౌట్స్ ఉన్నా కమెంట్లో పెట్టండి. ప్రతి కమెంట్కి నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.